నమస్తే. వేములవాడ రాజన్న ఆలయం మరికొద్ది రోజుల్లో పునర్నిర్మాణం కాబోతున్న నేపథ్యంలో వేములవాడ పట్టణవాసులకు రాజన్న భక్తులకు మరి ఎటువంటి నష్టం జరగకుండా అఖిలపక్ష ఆల్ పార్టీ పరంగా అంటే రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఏర్పడిన రాజన్న పరిరక్షణ సమితికి అధ్యక్షునిగా ఉన్న ప్రతాప రామకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం దర్గా పైన. అన్నగారు నమస్తే. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వేములవాడ రాజన్న ఆలయం పునర్నిర్మాణం కాబోతున్న నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆలయం ఏ విధంగా అయితే పునర్నిర్మాణం కాబోతుంది అనేది. ఈ అంశంలో దర్గా ప్రభుత్వం నుండి దర్గాను అక్కడ నుండి తరలిస్తారా లేదా, ఒక 4-5 నెలల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి చూసుకున్నట్టయితే ప్రముఖులే వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో దర్గా విషయం తరలిస్తారా లేదా అనేది ఎవరికి ఎటువంటి సమాచారం లేదు. సో మీరు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా మీకు ఎటువంటి సమాచారం ఉంది? దర్గా పైన మీ వాయిస్ ఏంటి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గతంలో కూడా బంద్ చేసినాం. దేవాలయం పునర్నిర్మాణ విషయంలో అసలు దేవాలయం బంద్ కావద్దనేది మన మొట్టమొదటి డిమాండ్. సరే, స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు డెవలప్మెంట్ విషయంలో కదా అడ్డంపడదలుచుకోలేదు. మనం అభివృద్ధి పేరు మీద నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా వాస్తు నిపుణులు వాళ్ళు అందరూ వస్తే కూడా మేము అడిగి క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ రోజు ఉన్నారు. మరి వాస్తు అనేది, ఆగమ శాస్త్రం అనేది అది హిందూ దేవాదాయ ధర్మాదాయ పద్ధతిలో, హిందూ ధర్మ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు అనేకమైన విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఆ విజువల్స్లో దాని మీద చర్చ లేదు, ఆ సమాధి మీద చర్చ లేదు. నేను ఆ సమావేశం కూడా అడగడం జరిగింది. మరి ఇవన్నీ వాళ్ళు చేస్తారో అభివృద్ధి గురించి మేము ఆటంకం కాదు, ఆ దర్గా సమాధి విషయం ఏందో దాని గురించి చెప్పారు. దమ్ము లేదా మరి లేదంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సరే, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ప్రభుత్వం తరఫున చెప్పడానికి దాని వరకు పోతారు కావచ్చు, కానీ ఆ రోజు కూడా చాలా క్లారిటీగా చెప్పింది. నేను అది తీయకుండా చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, చాలా నష్టం జరుగుతుంది, ఫ్యూచర్లో జరగదు అనేది. మరి ఈ ధర్మము, సిద్ధాంతము, ఆగమ శాస్త్రము దేవాలయ పరిధిలో ఉన్న దర్గాలను తొలగించినప్పుడు దక్షిణ భాగం వైపు ఆ దేవాలయాన్ని వెడల్పు చేసి స్క్వేర్గా మండపం తీసుకున్నట్టయితే ఒక చతురస్రాకారంలో తీసుకుని అభివృద్ధి చేస్తానే ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నది. మనం అంటే దాన్ని తప్పుపడతలేం, కానీ దానిని మాత్రం ఖచ్చితంగా మారవకుంటుంది. కాంట్రవర్షియల్ ఇష్యూ తయారవుతారు. నార్త్ తెలంగాణ రీజన్లో అనేక మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. మేము అగ్రెసివ్గా ఓడలేదు, కానీ పునర్వ్యవస్థీకరణ అన్నప్పుడు కేవలం భగవంతుడికి సంబంధించిన కోటిలింగాలు తీసేసి అలా కాలభైరవుడు అటు ఇటు జరిపి ఈ దేవాలయ ప్రాంగణం వెడల్పు కావాలని మరి హిందూ దేవుళ్ళకే వర్తిస్తుందా ఆగమశాస్త్రం, మరి ఇస్లాంకు వర్తించదా? మరి ఏ దేవాలయాల పద్ధతిలో మరి ఇస్లాం మెచ్చుకుంటారా, లేకుంటే వచ్చిన భక్తులు ఏ రకంగా ఉంటుంది? మరి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం కూడా జరగకుండా అది తీసేన మొట్టమొదటి డిమాండ్, అది కూడా ఖచ్చితంగా చేయాలని కూడా మరొకసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాన్ని. సో అంటే ఇప్పటి వరకు కూడా పనులు కూడా అంటే భీమేశ్వర ఆలయంలో బాలాలయం కూడా నిర్మాణం కాబోతుంది. మరికొద్ది రోజుల్లో అది వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం నుండి స్పందన వస్తలేదు. ఒకవేళ స్పందన క్లారిటీ అనేది లేకపోతే మీ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా, భాజపా నాయకులుగా, ఇక్కడ ఉన్న స్థానిక వాసిగా ఎలా ఉండబోతుంది మీ స్టెప్? దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదండి. రాజన్న దేవాలయం కేవలం స్థానికంగా వేములవాడలో ఉంది కావచ్చు, కానీ అది యావత్ హిందూ సమాజం. ఆగమ శాస్త్రంగానే అది కానీ పూర్తి హిందూ ధర్మానికి సంబంధించింది. ఇలా కేవలం భారతీయ జనతా పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. మరి ఏ ఆగమ శాస్త్ర ప్రకారం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తా అన్నారో, ఏ ఆగమ శాస్త్రంలో కూడా అంత పెద్ద దేవాలయంలో హిందువులు పవిత్రంగా నార్థన్ తెలంగాణ రీజన్స్ కులదైవం ఇది. అంటే నైజాం పీరియడ్లా ఇప్పటికి కూడా కర్ణాటక నుంచి, మహారాష్ట్రకి వెళ్ళి, ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ భావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన పరిస్థితి ప్రభుత్వంకి ఉందా లేదా, దానికి సమాధానం చెప్పాలి. అది కేవలం మా ఒక్కరిది కాదు, ఖచ్చితంగా కూడా గతంలో కూడా హిందూ సంఘాల సరఫరా సమావేశం చేసినాం. అది తీయాలనే డిమాండ్ ఖచ్చితంగా ఉంది. ఒకవేళ వాళ్ళు స్పందన లేకుండా ఏ రకంగా ఉద్యమం చేస్తామనేది అది హిందువులు నిర్ణయించుకుంటారు. దాంట్లో మాత్రం చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా ఉండరు యువకులు కూడా. ఇదేం విధానం మరి ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నప్పుడు ఇది కూడా వాళ్ళ జీవితంలో కాదనే భావన ప్రజలలో పోతుంది. కనుక ఆ ఉద్యమం ఇక్కడ ఆగదు, దాన్ని తీసేంత వరకు కూడా నిర్వాహం కూడా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది అంటే ఈ అంశాన్ని మీరు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? బండి సంజయ్ గారు పార్లమెంట్ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన హోదాలో ఉన్నాడు. కొన్ని విషయాలలో ప్రభుత్వ పరంగా మాట్లాడడానికి ఇబ్బందులు ఉంటాయి.
అయినా హిందూ ధర్మం కోసం నేను కూడా చెప్పిండు. ఎస్, ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు ఈ ధర్మం కోసం. చాలా క్లారిటీగా కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే కూడా చెప్పాడు, ఎస్ హిందువుల ఓట్లతోనే, హిందువుల మెజార్టీ ఓట్లతోనే గెలిచినాం, హిందువుల ఐక్యత ఓట్లతోనే గెలిచినాం చెప్తా ఉన్నాడు. అసలు హిందువులని చెప్పుకునే ధైర్యమే రాజకీయ నాయకుని కనున్నదా? సెక్యులర్ ముసుగులో ఓట్ల కోసం ఎక్కడ పోయి టోపీలు పెట్టుకొని వేరే కాడ పోయి వేరే రకాలుగా మార్చే వ్యక్తిత్వం సంజయ్ కాదు. ఈ విషయంలో కూడా వారు కూడా జర క్లారిటీగా ఉండరు. ఆ నోటీసులు లేకుండా కూడా ఇక్కడ మేము కూడా స్టెప్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూడా తీయాలనే ఆలోచన ఉన్నది. ఆ రోజు కూడా ఇద్దరు గతంలో అన్నాడు అది తీసేయాల్సిందని. ఇప్పుడు దాని స్టాండ్, పార్టీ స్టాండే మా స్టాండ్, మా పర్సనల్ స్టాండ్ ఉండదు. అది మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్తున్నా, అది పార్టీ స్టాండ్ కాదు, హిందువుల స్టాండ్. అది హిందుత్వం కోసం పోరాడుతున్నాం తప్పితే లేకుంటే లేదు. అది దానికోసం ఆది స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ కిందికెళ్ళి మీద దాకా కూడా ప్రతి స్థాయి కార్యకర్తలు కూడా అదే స్టాండ్ ఉంటుంది, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. అది ఖచ్చితంగా కూడా తీయాల్సిన మరొకసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఒకసారి ఫైనల్గా చెప్పండి, దర్గాపై ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి దాన్ని అగ్రెసివ్గా ఉద్యమం ఏదైతున్నదో దాని ఉద్యమం తీవ్రతరం కాకముందే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అయితే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు మైనారిటీ ఓట్ల కోసం, ఆ ఓట్ల కోసం వాళ్ళని బుజ్జగింపు ధోరణి చేయడం, కేవలం వాటిని ఓటు రూపంగా మలుచుకోవడం, మైనారిటీ ఓట్ బ్యాంకు చేసుకోవడం అవుతుంది కనుక నా ఉద్దేశంలో అయితే ప్రభుత్వం అగ్రెసివ్గా తీయాలని ఇక్కడ చెప్పదు. సరే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఏ పరిస్థితిలో కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ అంతే కనుక హిందుత్వానికి హిందుత్వవాదికి మద్దతు చేస్తారని అనుకోవడం లేదు. మా పోరాటం మాత్రం ప్రభుత్వం మీద అది దిశ కూడా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.